ఫస్ట్గా మా అమ్మకు గుడ్డేస్తున్నాను అన్న. చూడండి, వాసన అయితే మామూలుగా లేదన్నమాట. స్మెల్ చూస్తుంది నాకే నోరు ఊరిపోతుంది. చూడండి అన్న, ఇదిగో అలా వేడి వేడి అన్నంలో నాటుకోడి గుడ్లు పులుసు చేసుకుని తింటే ఎలా ఉందో టేస్ట్ చేసి చూసి చెప్తాను మీకు. కాలుతుందన్నా, గట్టిగా కాలుతుంది. సూపర్, మామూలుగా లేదు. అవి ఎలా ఉందామా? చాలా బాగుంది. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే అన్న, మన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది నాకు కామెంట్ చేశారు, అన్న మీరు కూడా పాతకాల పద్ధతిలో కొన్ని వంట వీడియోలు చేయమని నన్ను అడిగారు అనమాట. నేను ఏం చేశానంటే, అప్పుడు మా అమ్మ దగ్గరకు వచ్చాను. అంటే నాకు వంటల గురించి పెద్దగా తెలియదు, కాకపోతే మా అమ్మని అడిగాను అనమాట. వచ్చి, అమ్మ నేను మరి ఇలాగ నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చి ఏం చేద్దామని అడిగాను. మా అమ్మ వెంటనే ఓకేనా అన్నది. అంటే చూడండి, మా ఇంటి దగ్గర ఇక్కడ షెడ్ ఒకటి ఉందన్న. దానికి ఏం చేసామంటే, పాతది ఇది మట్టి గోడలు అనమాట. దీన్ని ఏం చేసామంటే కొంచెం అలికి మా అమ్మ మట్టితో మా అమ్మ నేను అలిగాం అనమాట. అలికి కొంచెం ముగ్గులు అయితే పెట్టించింది అనమాట. పెట్టించిన తర్వాత ఏంటంటే, మా అమ్మని అడిగాను ఏ గిన్నెలో ఉందామని. మా అమ్మ ఏమందంటే, మన తాతయ్య వాళ్ళు మీ తాతయ్య వాళ్ళు గట్రా చిన్నప్పటి నుంచి ఇలాగా మట్టి పాత్రలోనే వండారు, ఆ మట్టి పాత్రలో వండుదాం, వ్యూవర్స్ కూడా నచ్చుద్దని చెప్పారు. మీ అందరి సపోర్ట్తో నేను ఫుడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుందన్న. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను ఈ రోజు ఏంటంటే నాటుకోడి గుడ్లు పులుసు, అంటే మన ఇంటి దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయన్నమాట. నేను మన ఇంటి దగ్గర నాటుకోడి గుడ్లతోనే నాటుకోడి గుడ్లు పులుసు ఎలా చేయాలన్నదే నేను పూర్తి వీడియో మీకు ఈ వీడియోలో చేసి చూపెడతానన్న. ఖచ్చితంగా మీకు నచ్చుద్దని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అన్న. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చూసారు కదన్నా, ఏంటంటే ఈరోజు మా అమ్మగారు నాతో ఉన్నారనమాట. నేను ఏ వీడియో చేసినా సరే, ఇంత ముందు వీడియోలు చేసినా మా అమ్మ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఈరోజు ఏంటంటే, అమ్మ ఏం చేయబోతున్నాం మనం ఈరోజు నాటుకోడి గుడ్లు పులుసు అయితే మా అమ్మ ఈరోజు చేయబోతుంది అనమాట. చూడండి అన్న, ఇవి మా దగ్గర వచ్చినాయి అనమాట. చూసారు కదన్నా, ఇవే అనమాట నాటుకోడి గుడ్లు. చూసారా ఏ కలర్లో ఉన్నాయో? కొన్ని ఈ కలర్లో ఉన్నాయి, కొన్ని బ్రౌన్ కలర్లో ఉన్నాయి, కొన్ని వైట్ కలర్లో ఉంటాయి అనమాట. మన ఇంటి దగ్గర కోళ్ళు పెట్టినాయి అనమాట. చూడండి ఈ వీడియో ఎలాగా, అంటే ఈ కూర ఎలా వండాలి అన్నది ఈ రోజు మా అమ్మ మీకు చూపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎలా వండాలి ఏంటన్నది చెప్తుంది. అమ్మ చేద్దామా? చూసారు కదన్నా, ముందుగా ఏంటంటే అమ్మ ఏమందంటే సొంతంగా మసాలా తయారు చేద్దాం, ఆ మసాలా అందరికీ నచ్చుద్దని అమ్మ చెప్పింది అనమాట. మా ఇంట్లో కూడా మా అమ్మ ఏంటంటే ఇదే ప్రిపేర్ చేస్తుంది. అంటే పాతది వేసేచ్చు కదమ్మా అంటే, అలా వేస్తే ఎలా ఉంటది, వాళ్ళకి కూడా తెలియాలి కదా, వ్యూవర్స్ కూడా తెలియాలి కదా అని మా అమ్మ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్న. చూసారు కదన్నా, మా అమ్మ అయితే అన్ని కలిపి ఈ విధంగా మసాలా అయితే సందికాయల మీద నూరడం జరిగింది అనమాట. ఏంటంటే టమాటాలు, పచ్చిమిరకాయలు, అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా ఉంది. గుడ్లు కూడా ఉడికిపోయినాయి అనమాట. ఉడకబెట్టేసిన తర్వాత తొక్కలు అయితే ఇలా విధంగా తీస్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే అందులో నూనె అనేది పోసుకోవాలన్నమాట. గుడ్లు వేపిన తర్వాత కిందకి దించేసామన్న. బాగా కాలుతున్నాయి అనమాట. దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఏంటంటే మనం కట్ చేసిన ఉల్లిపాయలు దగ్గర అయ్యే వరకు ఉల్లిపాయలు కొంచెంసేపు వేపాలన్న. దాని తర్వాత ఏంటంటే మనం కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేయాలన్నమాట. దాని తర్వాత ఏంటంటే మనం కొన్ని
చూసారు కదన్నా, ఏంటంటే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ముందుగా వేపేసుకున్న తర్వాత మనం పసుపు, కారం వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి తగినన్ని కొన్ని వాటర్ వేసుకుని ఇలా కొంచెంసేపు అయితే వదిలేయాలన్నా. దగ్గర దగ్గర 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు దాన్ని అలా వదిలేస్తే కొంచెం మరుగుద్ది అనమాట. కొంచెం చింతపండుని అయితే మనం నానబెట్టుకోవాలన్నమాట. దాన్ని తీసుకుని కొంచెం అమ్మ దాన్ని పిచ్చికేసి దాంట్లో కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తానని చెప్పింది. దాని తర్వాత అది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే అందులో వేసేయడం జరిగిందన్న. మనం వేయించుకున్న నాటుకోడి గుడ్లు ఒక్కొక్కటిగా అందులో వేసేయడం అయితే జరిగిందన్న. అలాగే లాస్ట్ని కొంచెం కరివేపాకు అయితే వేయడం జరిగిందన్న. దాని తర్వాత ఏంటంటే మూత పెట్టేసి కొంచెంసేపు అయితే మగ్గనించామన్నమాట. బాగా మగ్గిన తర్వాత కొంచెం కలర్ గట్ట మారింది. ఈ విధంగా ఫైనల్గా మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న నాటుకోడి గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందన్న. ఈరోజు దాన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూసారు కదన్నా, మనం ఎప్పుడైనా వెయిట్ చేస్తున్న నాటుకోడి గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని చేయడానికి కొంచెం చాలా కష్టమైంది. మా అమ్మగారు మాత్రం ఎక్కువ కష్టపడ్డారు. మొత్తానికి బాగా శ్రమించిన తర్వాత నాటుకోడి గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మా అమ్మ కొట్టించి నేను కూడా తింటాను. చూసారు కదా.